రండి సార్, ముందు రండి సార్. రండి సార్. ఓకే సార్. డాక్టర్ నాయక్ సార్, I must take permission from my children and say, sir, when we are donating my own blood, why should I ask my parents? Yo. Just a group photo. Ready, last year, ready. Sir, call, sir. Sir, just a group photo. Ready, మనం కాపాడటానికి రక్తదానం ఎంతో అవసరము. ఈరోజు ఎంతోమంది యువకులు రక్తం దానం చేయడానికి ముందుకు వస్తున్న విషయం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే మా ముస్లిం యువకులు కూడా పెద్ద ఎత్తున మొహర్రం, బక్రీద్ మరియు మీలాద్ నబీ వంటి సందర్భాలలో చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి రక్తదానం చేస్తుండడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఇంకా స్ఫూర్తిగా తీసుకొని యువకులు ఇంకా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి మనిషిని కాపాడటం మన యువత ధర్మంగా భావించి మనం ఇచ్చే రక్తం ఒక మనిషి నిండి జీవితాన్ని కాపాడుతుంది, అలాగే ఒక మనిషికి ప్రాణభిక్ష పెడుతుందని విషయం తెలుసుకొని ఎక్కువ సంఖ్యలో ముందు కూడా వచ్చి మీలాదున్ నబీ, మొహర్రం మరియు బక్రీద్ లాంటి సందర్భాల్లో ముస్లిం యువకులంతా స్ఫూర్తితో ఎక్కువగా వచ్చి రక్తదానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మీ సలీం మాలిక్ వంటి యువకులకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వానికి మరి ఇతర సంస్థలు కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. आए फर्श पे शक्ल थी उनकी भयानक, खबर में पहुंचा आए फर्श पे शक्ल थी उनकी भयानक, सिर्फ मदद कुले रहमत आलम कर दिया मैंने अचानक, रोशनी हो गई मेरे मोनिस मेरे गम गुसार पर, जो सोचियो सादगी दिलकशी दिल भरी
साथ, इत्तेफाक के साथ इश्क़ रसूल है सबके दिलों में। हर साल भी ये मीलाद नबी जलसे आलिशान पैमाने पर ज़्यादा से ज़्यादा हर साल भी तरक्की करते हैं। हमारी दुआ है अल्लाह ताला हमेशा इस मीलाद नबी जलसे को आइंदा भी हमेशा और बढ़ चढ़ कर करने की तौफीक अता फरमाए, हिम्मत अता फरमाए। हमारे सबको मीलाद नबी जलसे करने वाले बच्चों को सबको उम्र दराज करे। अल्लाह ताला ने सबको हज़रत पाक सल्लल्लाहु अलैहि वसल्लम की शफा मोहब्बत अता फरमाए और हमारे जलसे हमेशा हमेशा इसी तरह से करने की तौफीक अता फरमाए। में रह गई फूलों का हुस्न हजरत यूसुफ को मिल गया। फूलों का हुस्न हजरत यूसुफ को मिल गया। खुशबू में मदीने की तमन्ना बाकी है अभी दिल में, मदीने की तमन्ना और मैयत फरमा लें। सबसे पहले ऐलान यह है कि जश्न ईद मिलाद नबी के मौके पर मालदार मोहल्ले में मासूमा की सरकार के बाजू में कल ब्लड बैंक का एक प्रोग्राम मुनक़िद किया गया। जो नौजवान इस मौके पर मिलाद नबी के मौके पर जो खून देना चाहते हैं, जो अपना खून देके किसी बीमार का जिसकी जान खतरे में है उसको बचाने के लिए करते हैं, वो खून दे सकते हैं। ये ब्लड बैंक मासूमा की सरकार के पास मुनक़िद किया गया है। कल शाम 4 बजे से प्रोग्राम शुरू हो जाएगा। नौजवानों से गुजारिश है कि इसमें ज्यादा से ज्यादा हिस्सा लें। और दूसरा जरूरी ऐलान यह है, आने वाले 9 तारीख को यानी आने वाले इतवार को बमकान हैदर खान कॉलोनी मस्जिद जुम्मो में बाईपास रोड GMS कॉम्प्लेक्स के बाजू में जश्न ईद मिलाद नबी का एक प्रोग्राम मनाया जा रहा है। ముఖ్యంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మన ఎస్పీ గారు రావడం, వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన రావడం వల్ల ఈ కార్యక్రమానికి బలం వస్తుందని ఆశతోనే మేము ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ రావడము చాలా సంతోషం మాకు. దానివల్ల కొంత ఆలస్యమైంది, క్షమించండి. ఎందుకంటే ఈ రక్తదానం అనేది చాలా అవసరమైంది. మరి ఈ రోజు ఇక్కడ మీరు ఇచ్చే రక్తం అది 40 మందో 50 మందో ఎంతమంది ఇక్కడ ఇస్తున్నారు, వీళ్ళని ఎక్కువ మంది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో ఖాళీగా ఉంది. ఎంతో మంది పేదలు రక్తం లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక్కొక్క పేదలకు ఆపరేషన్ అయితే 4-5 బాటలు రక్తం కావాలా, వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మందులు ఇచ్చుకుందామని ఆరోగ్యం సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. వాటి మనలాంటి వాళ్ళందరూ కూడా రక్తం ఇవ్వాలని ఆ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నింపడం వల్ల ఎంతో మందికి అది అందుబాటులో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రస్తుత ప్రయోజనం అనేది ఒక మనిషిని కాపాడడం, కానీ దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటంటే రక్తదాన కార్యక్రమం వల్ల మానవతను బతికించడం అనేది ప్రధాన ఉద్దేశం. ఈ రోజు సమాజానికి ప్రమాదకరమైన జబ్బులు 2, ఒకటి ఎయిడ్స్ అనేది, మరొకటి మతోన్మాదం అనేది. ఎయిడ్స్ అనేది శారీరకమైనదైతే మతోన్మాదం అనేది మానసికమైంది. ఎయిడ్స్ అనేది అంటు జబ్బు కాదు, కానీ మతోన్మాదం మాత్రం అంటువ్యాధని అనుకుంటున్నాం. కాబట్టి మేమంటున్నాం, సానుభూతిగా చూడండి ఎయిడ్స్ రోగిని, భూతంగా చూడండి మతోన్మాదిని. మతోన్మాదం ఎవరిదైనా చంపేది మానవతనే. కాబట్టి మనం మానవతను బతికించుకోవాలంటే మతోన్మాదాన్ని మనం చంపాలంటాం. మతోన్మాదం కొద్దిమంది స్వార్థపరులు వాళ్ళ కోసం రెచ్చగొడుతున్నారు. కాబట్టి మనం వాళ్ళ దీనికి లొంగిపోకుండా మన మత సామరస్యాన్ని బతికించుకోవాలని, కాబట్టి దీన్ని అన్ని కూడా మీరందరూ సహకరించాలని. ముఖ్యంగా మన అనంతపురంలో మేము గర్వంగా చెప్పుకునేది ఏమంటే, మన అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతున్నాం. అనంతపురంలో నీటికి కరువు లేవు కానీ రక్తానికి కరువు లేదు, మానవతా కరువు లేదని మేము అంటాం. అట్లే మన అనంతపురంలో ముస్లిం యువకులు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నంత మంది రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడా పాల్గొనడం లేదు మేమంటాం. కానీ ఈ నిజంగానే మేమందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి మీరందరూ ముస్లింస్ ఎక్కువ దీంట్లోకి వస్తే మత సమస్యను మనం కాపాడుకునే వీలవుతుంది. మరి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా రజాక్ సార్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు బాగా చేస్తున్నారు. మరి వాళ్ళ అధికారులుగా చేస్తే ఎక్కువ ఉంటుంది. వారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలంటాను. ఉపన్యాసాలు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే రక్తం ఇచ్చేది అవసరం కాబట్టి మరి చీకటి పడితే రక్తం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఉద్యోగంతో ముగిస్తానా. ప్రధానంగా ఏమంటాను, మత సామరస్యం మన నినాదం కావాలి, రక్తదానం మన విధానం కావాలి, ప్రతి మనిషి బ్లడ్ బ్యాంకు కావాలి, ప్రతి మనసు మానవతా బ్యాంకు కావాలి. లౌకిక రాజ్యం కావాలంటే భావయుక్తం రావాలి, మతం కన్నా మానవత మిన్నని చాటాలి. ప్రతి మందిరం, మసీదు, చర్చలు బ్లడ్ బ్యాంకులు కావాలి, మానవతా బ్యాంకులు కావాలని మేము కోరుకుంటాం.